ఏంటండి, ఏం ఆలోచిస్తున్నారు? వంటలో విషం కలిపారంటే అందరినీ ఒకేసారి చంపేయాలని కుట్ర చేశారు. ఇది ఖచ్చితంగా యాక్సిడెంటల్గా జరిగిందైతే కాదు. ఇది ఎవరో కావాలని చేస్తున్నారు భాను. అవునండి, నాకు అదే అనిపిస్తుంది. ఇంత దారుణానికి ఎవరు ఒడిగట్టారు? అసలు ఈ ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫ్యామిలీని వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఇంతమంది ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి కూడా మనం ప్రాణాలకు భయపడి వెళ్ళిపోతే అది కరెక్ట్ కాదు భాను. ఈ కుటుంబానికి ఏమీ జరగడానికి వీల్లేదు. వీళ్ళని మనం కాపాడుకోవాలి. రఘుకిచ్చిన మాట కోసం ఈ ఇంటికి నేను మనవడిగా వచ్చినందుకు మనం వీళ్ళందరినీ ఖచ్చితంగా కాపాడుకోవాలి. మనం వెళ్ళకూడదు భాను. సరేనండి, కానీ ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇంతవరకు జరిగినవన్నీ యాక్సిడెంటల్గా జరిగాయా, ఎవరైనా కావాలని చేశారా అన్న అనుమానం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది, ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారు. వాళ్ళెవరు అనేది కనిపెట్టాలి. పదబాను. ఒకవేళ ఆవిడ కాల్చకపోతే మనమే మెడ పట్టుకుని బయటికి గెంటేద్దాం. ఇక్కడున్నారా? అమ్మయ్యా, దీని చేతిలో ఆరతపళ్ళెం లేదు. నాకు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఏమైంది? ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? ఇంకెవరండి, మన రఘురాం. ఎక్కడికి వెళ్ళిపోయాడే? ఏదో అర్జెంట్ పనుందిట, 10 రోజుల్లో తిరిగొస్తానని ముంబై వెళ్ళాడండి. నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఆ టీచర్ కూడా వెళ్ళిపోయింది. ఆవిడ కూడా నాతో ఒక మాట కూడా చెప్పకుండానే వెళ్ళింది. టీచర్ వెళ్ళిపోయిందా? ఏంటమ్మా, టీచర్ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ ఆయన దుబాయ్ నుంచి వస్తున్నాడంట, కలిసి వస్తానని వెళ్ళిందని అన్నారు. ఏరా, వీడు నిజంగా ముంబైలో పనుండి వెళ్ళాడా, లేక వాడు మన అసలైన వారసుడు కాదని తెలుసుకుంటామని డౌట్ వచ్చి పారిపోయాడా? ఏమో నాన్న. సరే, పద చూద్దాం. వచ్చేసారా? మీరెందుకొచ్చారో నాకు తెలుసు. నాకు చెప్పకుండా వెళ్లారనే కదా తిరిగొచ్చారు. టీచర్,
మీరొచ్చేసారా? నా కోసం వచ్చేసారా టీచర్? మీకోసం రావడం ఏంటి? అదే టీచర్, మా పిల్లల కోసం, మా నందిని, మా లక్కీ, మా బాబీగాడి కోసం వచ్చేసారా అంటున్నాను. రఘు, ఏమైంది నాన్న? ట్రైన్ అందలేదా? లేదు నానమ్మా, మా కంపెనీ వాళ్ళే కాల్ చేసి ఉండిపోమన్నారు. ఓ వారం రోజుల్లో వాళ్ళకే ఇటువైపు వచ్చే పని ఉందంట, అప్పుడు కలుద్దామన్నారు. పోన్లే నాన్న, ఇప్పుడు నువ్వు మళ్ళీ అటు ఇటు తిరగడం అయినా తప్పింది. మీరెందుకు తిరిగొచ్చారు? నిజానికి మా ఆయన రాలేదంటండి. నాకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పారంట. వస్తానని రాకుండా ఉండడం సర్ప్రైజ్ ఎలా అవుతుంది? మా ఆయన కొంచెం చిలిపి మనిషి అండి, అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు. పోన్లేమ్మా, ఇద్దరు పనులు క్యాన్సిల్ అయి మంచి పని అయింది. మీరు వెళ్ళిన కాసేపటికి ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది. నాన్న రఘు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా నాన్న, భోజనం చేద్దుగాని. టీచరమ్మా, నువ్వు కూడా ఆ బ్యాగ్ లోపల పెట్టిరా, భోంచేద్దుగాని. అలాగే అమ్మమ్మగారు. పద్మావతి, పద భోజనాల ఏర్పాట్లు చూద్దాం. అలాగే రండి. నందిని, మీ బావొచ్చాడే. నాన్న, నాకెందుకో తేడా కొడుతుంది. మామూలుగా మా పార్టీ కార్యకర్తలు పార్టీ మారినప్పుడు ఇలా కంగారు పడుతూ ఉంటారు. ఆ కంగారేంటో నాకు వీళ్ళిద్దరి మొహాల్లో కనిపించింది నాన్న. ఈ మధ్య నీ బుర్ర కూడా బానే పనిచేస్తుందిరా. తేలుస్తాను, ఆ కంగారు కారణమేంటో తేలుస్తాను. బుర్ర తక్కువదానా. చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టినప్పటి నుంచి అని అర్థం. నా ఆవేశాన్ని అర్థం చేసుకోకుండా డైలాగ్ కరెక్షన్ చెప్తున్నావేంటి? ఒక్కసారి ఆ ఫోటోని తీక్షణంగా చూడు. అది ఫోటో కాదు. ఫోటో చూపించి ఫోటో కాదంటుందేంటి? అమ్మో, అయినా సరే దీన్నే గెలిపిద్దాం, లేకపోతే ఏదో ఒక మెలిక పెట్టి నన్ను బుర్ర తక్కువదానా అంటుంది. ఆ ఫోటోని చూస్తుంటే నీలో దాగి ఉన్న ఆవేశం అనే అగ్నిపర్వతం బద్దలవ్వాలి. గుర్తు తెచ్చుకో, ఆ టీచర్ మనల్ని ఎంత అవమానించిందో, ఎంత కష్టపెట్టిందో, ఎంత బాధ పెట్టిందో అన్నీ గుర్తు తెచ్చుకో అక్క. ఒరే అన్నయ్య, ఆపు. నాకు అర్థమైంది. ఎప్పుడో పండగలకి గాని పూజలకి గాని స్నానం చేయని నాతోనే రోజు స్నానం చేసేలా చేసింది. ఆ టీచర్ని వదలకూడదు. ఇంకెందుకు ఆలస్యం, కానివ్వండి.
టీచర్, ఏం చేస్తున్నారు? ఏం లేదు టీచర్, ఏం లేదు. ఊరికే అది. అర్థమైంది. ఎదురుగా ఉన్నప్పుడు నన్ను ఏమీ చేయలేక నేను వెళ్ళింది చూసి నా ఫోటో పెట్టి దాని మీద కసి తీర్చుకుంటున్నారు కదా? అది కాదు టీచర్, అది నిజానికి చెప్తానుండండి, మీ పని చెప్తాను. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు! ఎందుకలా అరిచావు? ఒక్కసారి అటు చూడండి. అసలేం చేస్తున్నారే మీరు? నేను వెళ్ళిపోయాను అనుకుని నా ఫోటో పెట్టుకుని వాళ్ళ పగ తీర్చుకుంటున్నారు అమ్మమ్మ గారు. చెప్పండి, ఎవరు మీలో ఈ పని చెయ్యాలని చూసింది? మీలో ఎవరికి ఈ ఆలోచన వచ్చింది? చెప్పండి. చెప్తారా లేదా? ఏయ్! ఊరుకుంటున్నానని రోజు రోజుకి నీ అల్లరి ఎక్కువైపోతోంది. టీచర్ అమ్మంటే ఏమనుకుంటున్నారే? చదువు చెప్పే వాళ్ళని దైవంగా భావించాలి. అలాంటిది అలా టీచర్ అమ్మ ఫోటో పెట్టి ఇలా చేస్తారా మీరు? అయ్యో, అది కాదమ్మమ్మా, మేమేం టీచర్ని అవమానించాలని చెయ్యలేదు. అమ్మమ్మ, పోయిన సంవత్సరం మనందరం హోలీ పండుగ చేసుకున్నాం కదా. చేసుకుంటే అప్పుడు టీచర్ అమ్మ లేదు కదా, అందుకే టీచర్ అమ్మ లేదు అని ఇప్పుడు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందన్న బాధలో టీచర్ అమ్మ ఫోటో పెట్టుకొని హోలీ ఆట ఆడుకుంటున్నాం. అనవసరంగా ఇరికించావు కదే. ఇప్పుడు ఆవిడ ట్యూషన్ అంటుంది, మన మీద ప్రతీకారం తీర్చుకుంటుందో ఏంటో. అవునక్క, మనం వెళ్ళిపోయింది అనుకున్నాం కానీ ఇలా తిరిగి వస్తుంది అనుకోలేదు. ఏమండి, నాకు ఇంట్లో పనిచేసే రంగయ్య సీతాల మీద కొంచెం అనుమానంగా ఉందండి. చచ్చా, పని వాళ్ళు ఎంత పని చేసి ఉంటారో నాకు అనిపించట్లేదు.
ఏమో అండి, ఎవరు చేశారో తెలియనప్పుడు వాళ్ళ మీద నాకు అనుమానం వచ్చినప్పుడు ఒక రాయి వేస్తే ఏమవుతుంది? కరెక్టే. సరేనండి. టీచర్, మీతో విషయం మాట్లాడాలి. ఆ, ఏంటి రఘురాం గారు, చెప్పండి. ఏం లేదు టీచర్, ఇందాక నేను ఊరెళ్తున్నానని మా నందిని ప్రేమతో నా కోసం వంటలన్నీ చేసింది కదా. అవును, ఉప్పు ఎక్కువైందని మనం ఎవరూ తినకుండా వదిలేశాం కదా. మనం వదిలేసిన వంటలన్నీ ఎవరో బయటపడేశారండి. దాంట్లో వింతే ఉందండి. అంత ఉప్పున్న వంటల్ని ఎవరు తింటారు చెప్పండి? బయట పడేస్తే తప్పే ఉంది. అది కాదు టీచర్ గారు, ఆ వంటలు తిని అక్కడ 4 కాకులు చనిపోయాయి తెలుసా? అదేంటండి, ఉప్పు ఎక్కువైన వంటలు తింటే కాకులు చనిపోవడం ఏంటండి? ఉప్పు ఎక్కువైన వంటలు తిని కాకులు చనిపోలేదండి, అందులో ఎవరో విషం కలిపారు. ఏంటండి రఘురాం గారు మీరనేది? అవునండి, నన్ను చంపటానికి ఎవరో కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వంటలో విషం కలిపారు. అమ్మో, ఆ వంటలు ఇంకా మనం తిన్నదే నయమైందండి. లేకపోతే ఈ పాటికి మనందరం చచ్చిపోయి ఉండేవాళ్ళం కదా. అవును టీచర్. అరే రంగయ్య, సీతాలు, ఇక్కడేం చేస్తున్నారు? ఫ్లోర్ తుడుస్తున్నాం బాబు. అవునా? అవును సీతాలు, ఇందాక మేము భోంచేయకుండా వదిలేసాం కదా, ఆ వంటలన్నీ ఏం చేశారు? ఏం చేస్తాం బాబు గారు, వంటగదిలోనే పెట్టాం. అవునా? ఏమయ్యా, అమ్మగారి చీరలు పెరట్లో ఆరేసాం కదా, అవి తీసుకుందాం పదా. అసలే వర్షం వచ్చేలా ఉంది, ముందెళ్ళి తీసుకొద్దాం పదా. చూసారా అండి, నా అనుమానం నిజమయ్యేలా ఉంది. వాళ్ళిద్దరూ నాకు కొంచెం తేడాగానే కనిపిస్తున్నారు. నీ అనుమానం నిజమే బాను. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి ప్రయత్నానికి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. వీళ్ళే డైరెక్ట్గా చేస్తున్నారా లేక వీళ్ళతో ఎవరైనా చేస్తున్నారో తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళకి మాత్రం సంబంధం ఉంది. లేకపోతే వీళ్ళిద్దరి మొహాల్లో అంత కంగారు కనపడదు. మరి ఇంకా చూస్తారేంటండి, డైరెక్ట్గా వాళ్ళని అడిగేద్దాం పదండి. అలా డైరెక్ట్గా అడగకూడదు బాను. అడిగితే మాకు తెలియదయ్యా అని కాళ్ళ వేళ్ల పడి వెళ్ళిపోతారు. ఇది వీళ్ళు చేస్తున్నారా వీళ్ళ చేత ఎవరైనా చేస్తున్నారా అని తెలుసుకోవాలంటే వీళ్ళని ఫాలో చేయాలి. పద. నన్ను వెర్రి బాగులోడు అంటావు. ఇక్కడ పడేయద్దు అని చెప్పినా ఇక్కడే పడేద్దామని చెప్పావు. ఇప్పుడు చూడు, వాళ్ళకి అనుమానం వచ్చింది. వాళ్ళ కంట పడకుండా ఇవన్నీ తీసుకెళ్లి వంటగదిలో పెట్టాలి. ఆ సచ్చిపడున్న కాకులను కూడా తీసి పక్కకు పడేసాయి. ఏవయ్యా, వాళ్ళు వస్తున్నారు. ఎటు వెళ్ళారండి వీళ్ళు? ఏమండి, ఒకసారి అటు చూడండి. ఏమండి, ఇందాక మనం ఇక్కడ గిన్నెలో చచ్చిపోయిన కాకులు చూసాం కదా, ఈలోపే ఏమైపోయాయండి?
అమ్మగారి చీరలు పెరట్లో ఆరేసాం కదా, అవి తీసుకుందాం పదా. అసలే వర్షం వచ్చేలా ఉంది, ముందెళ్ళి తీసుకుందాం పదా. సంథింగ్ ఈజ్ రాంగ్ బాను. ఏదో జరుగుతుంది. ముందు ఆ పని మనుషులు ఎక్కడున్నారో చూడాలి. పద.